అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మాసిటీలో ఉద్యోగి మిస్సింగ్ వ్యవహారం విషాదాంతమైంది. ఈ నెల 10వ తేదీన అదృశ్యమైన ఉద్యోగి సూర్యనారాయణ గురువారం శవమై కనిపించాడు. విధులకు హాజరైన ఉద్యోగి తిరిగి ఇంటికి రాకపోవడంతో పాటు ఫోన్ కూడా అందుబాటులో లేకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి బుధవారం పరిశ్రమ వద్ద ధర్నా చేశారు. ఈ నేపథ్యంలో పరిశ్రమలోని మిథనాల్ ట్యాంకులో శవమై కనిపించాడు. చనిపోయిన కార్మికుడు ప్రమాదవశాత్తు చనిపోయాడా లేదా కంపెనీలో ఏదైనా జరిగిందా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. బతుకు తెరువు కోసం ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఫార్మా పరిశ్రమల్లో పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్న కార్మికులు తమ జీవితాలను అరచేతిలో పెట్టుకుని పనిచేయవలసిన పరిస్థితి ఏర్పడిందని సిఐటియు ఆరోపించింది. జవహర్లాల్ నెహ్రూ ఫార్మా యాజమాన్యాలు వ్యవహరిస్తున్న తీరు కార్మికుల జీవితాలతో చెలగాటలాడుతున్నాయని కార్మిక సంఘాల నేతలు విమర్శించారు. ఫార్మా కంపెనీలో పనిచేసే కార్మికులకు భద్రతా విషయంలో పలు ఫార్మా పరిశ్రమలు అలసత్వం వహిస్తున్నాయని, కార్మికులు ఏమైపోయినా పర్వాలేదు, యాజమాన్యాల జేబులు నిండితే చాలు అన్నట్టుగా పరిశ్రమ యాజమాన్యాలు వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు. అడ్మిరల్ లైఫ్ సైన్స్ లో ఈ రోజు ఘోర ఘటన అనేటువంటి చోటు చేసుకుని బయటపడినటువంటి విషయం, యాజమాన్య ఈ విషయాన్ని గోప్యంగా ఉంచాలని, దాచివేయాలని, మూసివేయాలని కుట్రపూరితమైనటువంటి వైఖరితో యాజమాన్యం వ్యవహరించింది. దీని కారణంగా ఈ రోజు 3 రోజుల క్రితం విధులకు హాజరైనటువంటి కార్మికుడు ఈ రోజు మిథనాల్ ట్యాంక్ లో 20 KL అంటే 20,000 లీటర్లు ఉన్నటువంటి ఒక మిథనాల్ ట్యాంక్ లో శవమై తేలినటువంటి పరిస్థితి. మేనేజర్ స్థాయి ఉద్యోగి ఆర్ సూర్యనారాయణ అనేటువంటి కార్మికుడు ఈ రకంగా శవమై తేలితే ఫార్మా పరిశ్రమలో భద్రతా ప్రమాణాలు, రక్షణ, కార్మికుల యొక్క జీవితాలకి భద్రత లేకుండా పోతా ఉన్నది అనేటువంటిది ఈ రోజు మనకు అర్థం అవుతా ఉన్నది. కార్మికుడు చనిపోయి లోనే జరిగితే ప్రమాదం, కనీసం కార్మికుడు ఉన్నాడు అనేటువంటి విషయాన్ని కూడా తెలియజేయలేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి స్థితిలో యాజమాన్యం వ్యవహరించిందంటే ఇది చాలా దుర్మార్గం. అందుకని ఈ పరిశ్రమ మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలా, క్రిమినల్ చర్యలు తీసుకుని యాజమాన్యాన్ని అరెస్ట్ చేయాలా, మరోవైపు కార్మిక కుటుంబానికి ₹1 పరిహారం చెల్లించాలా, కార్మికుడి యొక్క జీవితానికి రక్షణ కల్పించాలనేసి ఫార్మాసిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు డిమాండ్ చేస్తూ ఉంది. అలాగే పరిశ్రమలో జరుగుతున్నటువంటి అన్ని విభాగాల్లో కూడా ఏదైతే సేఫ్టీ ఆడిట్ ఉందో ఆడిట్ నిర్వహించవలసినటువంటి అవసరం ఉంది. కార్మికులు ప్రాణాలు పోతున్నా సరే కార్మికుడి కుటుంబాలు కబుర్లు చెప్పడం లేదు, సమాచారాన్ని కూడా ఇవ్వడం లేదు, గోప్యంగా ఉంచుతా ఉన్నారు. ఇది సరైనది కాదు. అడ్మిరల్ లైఫ్ సైన్స్ ఇక అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మాసిటీలో ఉద్యోగి మిస్సింగ్ వ్యవహారం విషాదాంతమైంది. ఈ నెల 10వ తేదీన అదృశ్యమైన ఉద్యోగి సూర్యనారాయణ శవమై కనిపించాడు. అసలు వివరాలు ఏంటో తెలుసుకుందాం. మా ప్రతినిధి కీర్తి కన్నబాబు ఇదే అంశానికి సంబంధించి మనతో సమాచారం అందిస్తారు. కన్నబాబు చెప్పండి, అసలు సూర్యనారాయణ మృతికి కారణం ఏంటంటే 2 రకాలుగా మాట్లాడుతున్నారు. అంటే కంపెనీలో ఏమైనా జరిగిందా, లేకపోతే యాక్సిడెంటల్గా ఆ మిథనాల్ ట్యాంక్లో ఏమైనా పడిపోయి మృతి చెందాడా అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వివరాలు ఏంటి? గుడ్ ఈవినింగ్ సంతోష్ని. ఏదైతే ఉత్తరాంధ్ర జిల్లాలో ఉన్నటువంటి పరిశ్రమల్లో తరచూ ఏదో ఒక ప్రమాదం చోటు చేసుకోవడంతో ప్రజలంతా కూడా, పరిసర ప్రాంతాల ప్రజలంతా కూడా బిక్కుమని గడపాల్సిన పరిస్థితి అయితే వస్తుందని అయితే ఇక్కడ చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత కొద్ది రోజుల క్రితం జరిగినటువంటి అచ్యుతాపురం ఎస్ఐలో జరిగినటువంటి భారీ ప్రమాదంతో ఒక్కసారిగా స్థానికంగా ఉన్నటువంటి అంటే సుమారుగా 18 మంది చనిపోయినటువంటి పరిస్థితుల్లో ఆ విషయం నుంచి తెలుసుకోకముందే పక్కనే ఉన్నటువంటి మరొక పరిశ్రమలో సుమారుగా 24 గంటల గడవ ముందే మరో ప్రమాదం చోటు చేసుకుంది. కూడా సుమారుగా 3 వరకు చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే విశాఖ ఎస్సీ జెడ్లలో అంటే విశాఖ ఉమ్మడి విశాఖ అనకాపల్లి జిల్లా ఎస్సీ జెడ్లలో ఉన్నటువంటి ఫార్మా కంపెనీలో తరచూ ఏదో ప్రమాదం జరుగుతూనే ఉంది. ఆ ప్రమాదాల్లో పదుల సంఖ్యలో ఇప్పటికే కార్మికులు మృత్యువాత పడుతున్నటువంటి పరిస్థితి అయితే చూస్తున్నటువంటి నేపథ్యంలో ఏదైతే విశాఖ ఎస్సీ జెడ్ అంటే పరవాడ ఎస్సీ జెడ్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ ఏదైతే ఫార్మాసిటీ లైఫ్ సైన్స్ పరిశ్రమలో ఈ నెల 10వ తేదీన అదృశ్యమైనటువంటి ఉద్యోగి సూర్యనారాయణ గురువారం పరిశ్రమలోని మిథనాల్ ట్యాంక్ లో ఒక శవం కనిపించడం తీవ్రంగా కలకలం రేపిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిన్న ఇదే విషయంపై 6 TV ప్రత్యేకమైనటువంటి ఒక కథనాన్ని కూడా బ్రేక్ చేసి ఆ యొక్క కథనాన్ని కూడా ప్రచారం చేసినటువంటి నేపథ్యంలో స్థానికంగా ఉన్నటువంటి అధికారులు హుటాహుటిన పరిగెత్తి దీని మీద ఎంక్వైరీ చేయడం కూడా మొదలు పెట్టినటువంటి నేపథ్యంలో నిన్న సాయంత్రం వరకు కూడా
ఈ యొక్క ఏదైతే ఎవరైతే చనిపోయినటువంటి వ్యక్తి ఎవరైతే కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో సూర్యనారాయణ కుటుంబ సభ్యులంతా కూడా పోలీస్ స్టేషన్ ముందు పోలీస్ స్టేషన్ దగ్గర ఫిర్యాదు చేయడం, ఆ తర్వాత కంపెనీ ముందు ఏదైతే పరిసర ప్రాంతాల్లో ధర్నా చేసినటువంటి విజువల్ ని ఎక్స్క్లూజివ్ గా 6 TV నిన్న ప్లే చేయడం జరిగింది. ఆ యొక్క కథనానికి పోలీసులు కానీ ఉన్నతాధికారులు కూడా అంతా స్పందించారు. ఈ నేపథ్యంలోనే కంపెనీలో అసలు ఏం జరుగుంటదనే విషయంపై సీసీ ఫుటేజ్ అన్ని కూడా చూసినటువంటి నేపథ్యంలో సిఐటియు నాయకులు కూడా పెద్ద ఎత్తున ఈ విషయంపై ఆందోళన కూడా చేపట్టినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో సీసీ ఫుటేజ్ లో సుమారు నిన్న మొన్న జరిగినటువంటి బుధవారం సాయంత్రం వరకు కూడా సీసీ ఫుటేజ్ లో కనిపించినటువంటి వ్యక్తి ఒక్కసారిగా ఆ తర్వాత వెళ్ళిపోయాడు ఏమైపోయిన విషయంపై అయితే కొంత క్లారిటీ లేనటువంటి పరిస్థితి కూడా చూసాము. అయితే బంధువులు నిన్న భార్య నిన్న ఆ కంపెనీ ఎదుట ఆందోళన చేయడంతో ఒక్కసారిగా విషయం బయటకు వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. తను తీసుకొచ్చినటువంటి బండి అక్కడే ఉంది, అలాగే తన సెల్ ఫోన్ కూడా దగ్గరలో సమీపంలో దొరికినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఈ రోజు జరిగినటువంటి సిచ్యువేషన్ చూసుకుంటే కనుక ఏదైతే కంపెనీ పరిశ్రమ వద్ద ఉన్నటువంటి మిథలైన్ ట్యాంక్ ఏదైతే ఉంటుందో ఆ ట్యాంక్ లో తన శవమై కనిపించాడన్నట్టుగా అధికారులు అయితే అంటే లోపల ఉన్నటువంటి చూసినటువంటి అధికారులు ఎవరైతే ఉంటారో కుటుంబ సభ్యులకి సమాచారం ఇచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ఈ చనిపోయినటువంటి తీరు విధానం చూస్తే కనుక కంపెనీలో ఏదైనా ప్రమాదం జరిగి మరి ఇతర కారణాలు ఏమన్నా ఉన్నాయా అంటూ కూడా బంధువులు అయితే ఆందోళన ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కూడా చాలా స్పష్టంగా కనబడుతుంది. అయితే తరచూ విశాఖ ఉత్తరాంధ్ర జిల్లాలో ఉన్నటువంటి పరిశ్రమలో ఇదే రకంగా ప్రమాదాలు చోటు చేసుకోవడంతో స్థానికంగా ఉన్నటువంటి ప్రజలతో పాటు కూడా ఇతర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి అంటే సుదీర్ఘ ప్రాంతాల నుంచి ఇటు ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్నటువంటి ఒరిస్సా కానీ పశ్చిమ బెంగాల్ కానీ బీహార్ నుంచి వస్తున్నటువంటి ప్రాంత ప్రజలు కూడా ఇలాంటి కంపెనీలో పనిచేయాలంటే కొంత భయాందోళనకు గురవుతూ కూడా ఇప్పటికే చాలా మంది కంపెనీల నుంచి వెనుదిరిగినటువంటి పరిస్థితి అంటే ఉద్యోగం వదిలేసి వెనక్కి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కూడా మనం లేకపోలేదని అయితే చెప్పుకోవచ్చు. అయితే సిఐటిలు ఈ రోజు చెప్పినటువంటి వివరాలు చూసుకుంటే కనుక ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ చూస్తే కనుక భద్రతా లోపం, మరో పక్క చూసుకుంటే కాలం చెల్లినటువంటి నాణ్యత పరమైనటువంటి ఏదైతే నాణ్యత లోపమైనటువంటి పరికరాలు వాడడంతో ఈ యొక్క ప్రమాదాలు తరచూ జరుగుతున్నాయంటూ కూడా సిఐటి నాయకులు అయితే చెప్తున్నారు. అయితే మృతులు ఎవరైతే ఉన్నారో మృతులు కుటుంబ సభ్యులంతా కూడా చోడవరం ఏరియా నుంచి ఒకవుట్న అక్కడికి చేరుకొని పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేపట్టినటువంటి పరిస్థితి కూడా మనకి చాలా స్పష్టంగా కనబడుతుంది. విశాఖ ఫార్మాసిటీలో ఉన్నటువంటి పరిశ్రమల్లో తరచూ ఇలాంటి ప్రమాదాలు జరగడం పట్ల ఇక్కడ ఉన్నటువంటి సిఐటి నాయకులతో పాటు స్థానికులందరూ కూడా భయాందోళన చెందిన పరిస్థితి అయితే ఉంది. మృతి చెందిన కుటుంబాలకి అయితే ఎక్స్గ్రేషియా ప్రకటించాలంటూ గతంలో ఏదైతే ప్రభుత్వం నిర్ణయించిందో దీనికంటే ఎందుకంటే తన గ్రేడ్ కూడా పనిచేస్తున్నటువంటి గ్రేడ్ కూడా తనది 30 పోస్ట్ అవడంతో కొంత ఎక్స్గ్రేషియా కూడా అధిక సంఖ్యలో ఉండాలంటూ కూడా స్థానికులు సిఐటి నాయకులు కూడా 2 కోట్ల వరకు కూడా సుమారుగా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనబడుతున్నట్టుగా తెలుస్తుంది. అయితే నిన్న ఈ 6 TVలో మనం ప్రసారం చేసినటువంటి కథనం తర్వాతే కొంత వేగవంతంగా ఈ యొక్క విషయాన్ని అధికారులు కూడా స్పందించారనైతే స్థానికంగా నాయకులు కానీ లేదా అక్కడ ఉన్నటువంటి కుటుంబ సభ్యులు అయితే చెప్పడం జరుగుతుంది. నిన్న సాయంత్రం వరకు కూడా ఈ విషయాన్ని కామప్ చేద్దామని చూసినటువంటి కంపెనీ యాజమాన్యం ఏదైతే ఉందో ఈ విషయం ఒక్కసారిగా బయటికి రావడంతో ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఆ మిథలైన్ ట్యాంక్ లో శవం ఉంది అంటూ కూడా పోలీసులకు సమాచారాడు. ఆ తర్వాత స్థానికులు పోలీసులు కూడా అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులతో కూడా అక్కడికి వెళ్ళడం, అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ శవాన్ని ఆ ట్యాంక్ లో చూసిన తర్వాత అందరూ కూడా కన్నీరు మున్నీరైనటువంటి పరిస్థితి కూడా చాలా స్పష్టంగా కనబడింది సంతోషి. అయితే ఏది ఏమైనప్పటికీ కూడా ఉత్తరాంధ్ర జిల్లాలో జరుగుతున్నటువంటి ఈ ప్రమాదాలు నిజంగా కావాలని జరుగుతున్నాయా లేదా ఎవరైనా కల్పిత ప్రాంతాలు అంటే ఏదైనా కావాలని చేస్తున్నారనే విషయంపై కూడా కొంత ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి కూడా చాలా స్పష్టంగా కనబడుతుంది సంతోషి. బాబు, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.